నల్గొండ జిల్లా నార్కట్పల్లి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. పట్టభద్రుల ఉప ఎన్నికల్లో డబ్బులు పంచుతున్నారనే అనుమానంతో అశోక్ కుమార్ ఫంక్షన్ హాల్లోకి వెళ్లారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు తనపై దాడి చేశారని అశోక్ కుమార్ ఆరోపించారు. దీంతో నార్కట్పల్లి పిఎస్ ముందు అశోక్ కుమార్ ధర్నా చేపట్టారు. నార్కట్పల్లి పిఎస్ ముందు ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ కుమార్ ధర్నాకు దిగారు. నల్గొండ జిల్లా నార్కట్పల్లి దగ్గర కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. డబ్బులు పంచుతున్నారనే అనుమానంతో స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్ ఆ ఫంక్షన్ హాల్కు వెళ్లడంతో కాంగ్రెస్ కార్యకర్తల మధ్య కొంత ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో అశోక్ కుమార్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. నార్కట్పల్లి పోలీస్ స్టేషన్ ని సందర్శించాను. ఆ పోలీస్ స్టేషన్ కు 100 మీటర్ల దూరంలో డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ప్రత్యేకంగా ఒక ఫంక్షన్ హాల్ బుక్ చేసుకున్నారు. డోకూరి అనే ఫంక్షన్ హాల్ బుక్ చేసుకొని అక్కడ కార్యకర్తలు మనిషికి 2000 రూపాయలు పంచుతా ఉన్నారు. డబ్బులు పంచుతున్న సమాచారాన్ని నేను తెలుసుకొని అక్కడ పోతే మీడియా రిపోర్టర్ కూడా వచ్చారు. ఆ మీడియా రిపోర్టర్ పైన అంగిబట్టి చింపారు, నా పైన దాడి చేశారు, నా ఫోన్ మొత్తం పగలగొట్టారు, మరొక ఫోన్ కూడా లాక్కోడరు, చైర్లు లేపి కొట్టారు, పిడిగుద్దులు గుద్దారు, బ్యాక్ నుంచి కొట్టారు, తల మీద కొట్టారు. ఒక విద్యార్థులు కనుక అడ్డుకోకపోతే ఇంకా తీవ్రంగా నన్ను గాయపరచడానికి అవకాశం ఉండే. ముక్కు పైన కొట్టారు, నా అద్దాలు కూడా ఎగిరి కింద పడిపోయినవి. తీవ్రంగా నా పైన దాడి జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా డబ్బులు పంపిణీ చేసి గెలవాలనుకోవడం అనేది ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. ప్రతి పోలీస్ స్టేషన్కు 100 మీటర్ల దూరంలో డబ్బుల పంపిణీ జరుగుతున్నా కూడా ఎలక్షన్ కమిషన్ కానీ పోలీసులు కానీ పూర్తిగా విఫలమయ్యారు. ఎన్నికలంటేనే డబ్బులమయంగా మార్చి ప్రజాస్వామ్యం కూని జరుగుతున్నా కూడా ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడే వాళ్ళు లేకుండా పోతున్నారు. స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్ ధర్నాకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్. బలరాం, నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నికకు సంబంధించి ఈ రోజు పోలింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇటు స్వతంత్ర అభ్యర్థిగా అశోక్ కుమార్ అనే వ్యక్తి పోటీ చేస్తున్నారు. అయితే ఆయన పోలింగ్ ఓట్లు అంటే ఏదైతే ఇటు పోలింగ్ కేంద్రాలు పరిశీలిస్తున్న సమయంలో నార్కట్పల్లికి వెళ్లిన సమయంలో అక్కడ ఉన్నటువంటి ఒక షెడ్యూలో ఇటు కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తులు ఓటర్లకు డబ్బులు పంచి ప్రలోభాలకు గురి చేస్తారనే సమాచారం అందడంతో అక్కడికి తన టీంతో కలిసి అక్కడికి వెళ్లారు. అయితే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ఇక మా ప్లేస్కి ఎందుకు వచ్చావంటూ వాళ్ళు ఎదురు తిరగడం, అక్కడ కొంత ఇరు వర్గాల మధ్య ఘర్షణ, అదేవిధంగా తోపులాట కూడా జరిగింది. ఈ నేపథ్యంలో అశోక్ కుమార్ కి సంబంధించిన మొబైల్ కూడా ధ్వంసమైంది. అయితే దీనిపైన అంటే నేరుగా ఇటు డబ్బులు పంచుతూ పోలింగ్ కేంద్రం సమీపంలో అదేవిధంగా తన పైన దాడి యత్నం చేశారని చెప్పి వెంటనే నార్కట్పల్లి పిఎస్కి వెళ్లి అక్కడ ఫిర్యాదు చేశారు. అయితే ఆ ఫిర్యాదు తీసుకున్నటువంటి పోలీసులు విచారణ చేస్తాం, వెళ్లిపోవాలని చెప్పడంతో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పి అక్కడ వెంటనే పోలీస్ స్టేషన్ వెళ్తే తన అనుచరులతో కలిసి ఇటు అశోక్ కుమార్ బైఠాయించారు. ప్రస్తుతం అయితే అంటే పోలీసుల తీరుపైన అదేవిధంగా ఎన్నికల్లో జరుగుతున్న తీరుపైన అయితే ఆయన తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు ఇటు ప్రస్తుతం ఉన్నతాధికారులు కూడా ఖచ్చితంగా కేసు నమోదు చేసి దానిపైన దర్యాప్తు చేస్తామని చెప్పి పోలీసులు ఉన్నతాధికారులు హామీ ఇవ్వడంతో ప్రస్తుతం ధర్నా విరమించి అక్కడి నుంచి అయితే ఆయన అశోక్ కుమార్ వెళ్లిపోయారు. బలరాం. చంద్రశేఖర్, అంటే అశోక్ కుమార్ ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకువెళ్లారా? వారు ఏమైనా స్పందించారా? బలరాం, అంటే ఏదైతే ఈ పోలింగ్ కేంద్రం సమీపంలో ఒక షెడ్ లో చేస్తున్నటువంటి డబ్బుల పంపిణీకి సంబంధించి తనకు సమాచారం ఉందని దాన్ని తన మొబైల్లో వీడియో తీస్తున్న క్రమంలోనే తన మొబైల్ ని అడ్డుకొని ఆ మొబైల్ ని ధ్వంసం చేశారని చెప్పి అయితే అశోక్ కుమార్ ఆరోపిస్తున్నారు. అయితే దీనిపైన ఏదైతే అంటే తాను డబ్బులు పంచుతున్నటువంటి ఆధారాలు తన దగ్గరనే అవన్నీ కూడా పోలింగ్ అధికారులకు కూడా ఇస్తానని చెప్పి అయితే అశోక్ కుమార్ చెప్తున్నారు. అయితే అధికారికంగా ఇంతవరకు పోలింగ్ కి సంబంధించిన అధికారులకు ఎవరికైనా ఇచ్చారా లేదా అనేది మాత్రం స్పష్టత లేదు. కానీ ఖచ్చితంగా ఈ ఆధారాలు పోలింగ్ అధికారులకు అందజేస్తానని చెప్పి అయితే అశోక్ కుమార్ చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.